భారతదేశం ఎన్నో ఏళ్లుగా వ్యవసాయమే ప్రధాన వృత్తి. స్వాతంత్రానికి ముందు రైతు గౌరవంగా బ్రతికేవాడు. కాని ఇప్పుడు వేల హెక్టార్ల సాగుభూమి, అయినా చాలీచాలని నీటి వనరులు, లక్షల టన్నుల ఆహార ఉత్పత్తి, ఏమాత్రం గిట్టుబాటు కాని మార్కెట్ ధరలు. ఆకలి చావులు తక్కువే, కాని ఆ ఆకలి తీర్చే అన్నదాతల ఆత్మత్యాగాలు ఎక్కువ. ప్రతి ఏటా వందల సంఖ్యలో రైతులు ప్రాణత్యాగం చేస్తున్నారు. కారణాలు అనేకం, కానీ జరుగుతున్నది ఇదే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఒక ప్రాంతంలో మాత్రం 50 ఏళ్లగా ఈ కష్టం రాలేదు, రైతుల ఆత్మత్యాగాలు లేవు. అలా అని అది జీవనదులు ప్రవహిస్తున్న నేల కాదు, పుష్కలంగా వర్షాలు కురిసే ప్రాంతమూ కాదు. పైగా తరచూ కరువు బారిన పడే జిల్లాల్లో ఇది ఒకటి. అదే తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని ముల్కనూర్ ప్రాంతం. మరి ఆ అద్భుతం అక్కడ ఎలా సాధ్యమైంది? శ్రీ అల్గిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి పంచకట్టుకున్న మంచితనమది. కళ్ళజోడు పెట్టుకున్న క్రమశిక్షణది. మీసం తిప్పిన మేధస్సు అది. దర్జాగా నడిచొచ్చే ధైర్యమది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామం ఈ కర్మజీవి జన్మస్థలం. ఆగర్భ శ్రీమంతుడు, ఆ గర్వం మాత్రం తలకెక్కలేదు. ఐశ్వర్యం ఆయన ఉన్నత చదువుకు ఊతమైంది. నగరవాసం ఆయన నడతను మార్చలేదు, BA పట్టానిచ్చింది. ఆ చదువు ఆయన్ని అధ్యాపకుణ్ణి చేసింది. కాని కాలం మరో అధ్యాయం తెరిచింది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా విశ్వనాథరెడ్డి మాస్టారు కలం పక్కన పెట్టారు, పొలం బాట పట్టారు. విశ్వాసాలను గౌరవిస్తూనే వివేకంతో ఆలోచించారు. పంటకు కావలసింది నీరు, కాని అక్కడ లేనిదే అది. ఆలోచించారు. ఆ ఆలోచనలో లోతు ఎంత అంటే పాతాళగంగను పైకి తెచ్చేటంత. ఆ ప్రాంతంలో మొట్టమొదటిగా బావికి డీజిల్ ఇంజిన్ను బిగించి నీటిని పైకి తోడించారు విశ్వనాథరెడ్డి గారు. అయితే సాటి రైతుల నిస్సహాయత ఆయన అంతరంగాన్ని కలిచివేసింది. అక్కడ ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులే. ఎవరికి వారు బావులు తవ్వుకోవడం అనేది వారి శక్తికి మించిన పని. మళ్లీ అంతర్మథనం. ఆయన సంకల్పంలో సదుద్దేశముంది. అందుకేనేమో పరిష్కారం ఆకాశవాణిగా పలికింది. అప్పుడే భారత ప్రభుత్వం సహకార సంఘాలకు లైసెన్సులు మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించింది. సాటి రైతులకి ఏదో చేయాలన్న ఆయన ఆలోచనకి అంకురార్పణ జరిగింది. వెంటనే రైతులందర్నీ ఏకం చేసి ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. క్షణం వృధా చేయలేదు. భీమదేవరపల్లి మండలంలోని 14 గ్రామాలు తిరిగారు. వృత్తి మారినా విశ్వనాథరెడ్డి గారి ప్రవృత్తి మారలేదు. కష్టమైనా ఖర్చు అయినా 10 మందితో కలిసి పంచుకుంటే అది తేలికైపోతుందని వాళ్ళందరికీ వివరించారు.
ఆ పాఠం 14 గ్రామాల రైతులకు గీతోపదేశమైంది. వారి భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చేసింది. ఆయన ఆలోచన కన్నా ఆచరణ ఇంకా వేగం. రెండో ఆలోచన లేకుండా తన ఆలోచనని నమ్మి ముందుకొచ్చిన కొంతమంది రైతులతో కలిసి తన ఇంటిలోనే సంఘం ఏర్పాటు చేశారు. 1956 సంవత్సరం జూలై 27వ తేదీన కేవలం 11 రూపాయల సభ్యత్వ రుసుముతో 373 మంది రైతులు శ్రీ ఏకే విశ్వనాథరెడ్డి గారి అధ్యక్షతన ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంకుని స్థాపించారు. అప్పటి వరకు అధిక వడ్డీలకు వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకునే రైతులకు ఆ తిప్పలు తప్పాయి. ప్రతి సభ్యుడికి సకాలంలో తక్కువ వడ్డీ రేటుపై బ్యాంకు రుణాలు అందజేసింది. నాణ్యమైన ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ పనిముట్లు వంటివి తక్కువ ధరలకే రైతులకు సరఫరా చేసింది. అంతేగాక ఆ ప్రాంతంలోనే మొదటిసారిగా అధిక దిగుబడినిచ్చే వంగడాలను నేరుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచే తీసుకొచ్చి సభ్యులకి ఇంకా చుట్టుపక్క ప్రాంతాల రైతులకి కూడా ఇవ్వడం జరిగింది. సభ్యుల్లో కొంతమంది రైతులకి కలిపి ఒక బావి చొప్పున తవ్వుకునే ఏర్పాటు చేసింది. అంతటితో ఆగకుండా సభ్యులని దేశంలోని వివిధ సంఘాలకి స్వయంగా తీసుకువెళ్లి అక్కడి వ్యవసాయ పద్ధతుల్ని తెలుసుకునేలా చేసి సభ్యులందరూ సరైన పద్ధతిలో వ్యవసాయం చేసేలా ప్రోత్సహించింది. అన్నిటికంటే ముఖ్యంగా పండిన పంటని సంఘమే కొనుగోలు చేసి మార్కెట్ మోసాల నుండి సభ్యులకి విముక్తి కలిగించింది. అనతి కాలంలోనే సంఘం కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా రైతులు సభ్యులుగా చేరసాగారు. దాంతో తమకంటూ ఒక సొంత భవనం అవసరమైంది. సంఘ కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. కేవలం 373 మంది సభ్యులతో 2300 రూపాయల మూలధనంతో ఏర్పాటైన ముల్కనూరు సహకార గ్రామీణ సంఘం వేల మంది సభ్యులతో లక్షలాది రూపాయల టర్నోవర్ సాధించింది. తానొక్కడే బావి తవ్వి వ్యవసాయం చేసుకునుంటే ఇదంతా జరిగేది కాదు. చిన్న కమతాల రైతుల్ని ఒక్కటి చేసి బావులు తవ్వించడమే కాకుండా ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సంఘ పరిధిలోని గ్రామాలన్నింటినీ పూర్తిగా విద్యుదీకరించి స్వయంగా ఆ బావులకి మోటార్లు బిగించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు శ్రీ విశ్వనాథరెడ్డి గారు. ప్రతి ఊరిలోనూ గోదాములు కట్టించి సభ్యులు తాము పండించిన పంటలను తమ ఊరిలోనే నిల్వ చేసుకుని సరైన ధర లభించినప్పుడే అమ్ముకునే ఏర్పాటు చేశారు. అంతేకాక సంఘ సభ్యులు కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడకుండా వ్యవసాయ అనుబంధమైన పాడి పశువుల పెంపకానికి, కోళ్ల పరిశ్రమలు వంటి వాటికి కూడా రుణాలు మంజూరు చేస్తూ వారి ఉన్నతికి మరింతగా తోడ్పడ్డారు. రైతులకి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో నైపుణ్యం పెంచడం కోసం శాస్త్రవేత్తల్ని, ఆయా రంగాలలో నిపుణుల్ని పిలిపించి వారిచే తరచూ శిక్షణ తరగతులు నిర్వహించడం, భూసార హాస్టలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాయి. ఇదంతా ఒక్క రోజులో జరిగినది కాదు. ఒక నిజాయితీపరుడి నిస్వార్థ సేవ, సంఘ సభ్యుల ఐకమత్యం కలిసి కొన్ని వందల కుటుంబాల ఆకలి బాధల్ని, భవిష్యత్తు భయాల్ని దూరమయ్యేలా చేశాయి. ఒక మారుమూల గ్రామంలో ఏర్పాటైన ముల్కనూరు సహకార గ్రామీణ సంఘం అభివృద్ధి చెందుతున్న విధానం భారతదేశంలో ఎంతో మంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించి వారి ప్రశంసలనే గాక వారి తోడ్పాటును కూడా అందుకుంది.
అయితే వేగంగా వృద్ధి చెందుతున్న ఈ సహకార సంఘానికి, ఆ సహకార స్ఫూర్తికి అనుకోని అవాంతరం ఎదురైంది. అది పాఠాలు నేర్పిన గురువుకే పరీక్షా సమయమైంది. ఊహించని సంక్షోభం, వ్యక్తి మీద ద్వేషం వ్యవస్థనే నాశనం చేయాలని చూసింది. సంఘంలో బయట వ్యక్తుల ప్రమేయాన్ని సహించని విశ్వనాథరెడ్డి గారి తత్వం నచ్చని కొందరి కుట్రలో భాగంగా వారంతా కలిసి మరో బ్యాంకును స్థాపించాలని ఆలోచనతో బయటకు వెళ్లిపోయారు. కాని విశ్వనాథరెడ్డి గారు వ్యక్తిగతంగా స్పందించలేదు. వ్యవస్థను నాశనం కానీయలేదు. కసితో ఉన్న కొద్దిమంది ఉద్యోగులతోనే రెట్టింపు పట్టుదలతో పనిచేశారు. ధాన్యపు గింజలన్నీ కలిసి రాశిగా మారినట్టు సభ్యులందరూ ఒకరికి ఒకరు తోడయ్యారు. ఫలితం అలాంటి కుట్రలు, కుతంత్రాలు ఏవీ ఇప్పటికీ ఆ బ్యాంకు దరిదాపులకు కూడా చేరలేదు. సంఘం లాభాల బాటలో నడిచింది. ఆ లాభాల్ని తిరిగి సభ్యులకే పంచడమే కాక సంఘానికి సొంతంగా మరిన్ని గోదాములతో పాటు రైస్ మిల్లు, విత్తన శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేసుకుంది. వ్యాపార దక్షతలోనూ సేవాభావంలోనూ ఆయన పాటించిన సమతౌల్యం అద్వితీయమనే చెప్పాలి. సంఘ సభ్యుల వ్యవసాయ మరియు కుటుంబ అవసరాల కోసం పెట్రోల్ పంపు, సూపర్ మార్కెట్లు సంఘం తరపునే ఏర్పాటు చేశారు శ్రీ విశ్వనాథరెడ్డి గారు. అంతటితో ఆగకుండా సంఘ సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. వ్యవస్థను నడపడంలో శ్రీ విశ్వనాథరెడ్డి గారి శైలి ఎన్నో సహకార సంఘాలకి మార్గదర్శకమైంది. సహకార సంఘాల చరిత్రలో ముల్కనూరు సహకార సంఘం సాధించిన విజయానికి ఆయన అనుసరించిన విధానాలే ముఖ్య కారణం. అర్హులైన రైతులకే సంఘంలో సభ్యత్వం, అప్పు తీసుకున్న సభ్యుడి పొలం స్వయంగా పరీక్షించడం, అప్పు వసూలు చేసే దగ్గర ఎలాంటి బంధుమిత్ర ప్రలోభాలకి తావివ్వకుండా తీసుకున్న రుణాన్ని సకాలంలో వసూలు చేయడం, ఏటా సంఘం యొక్క లెక్కలు, రాబడి ఖర్చులు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవడం, ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో రైతుల్ని చైతన్యవంతం చేయడం, ముఖ్యంగా మార్కెట్ మోసాల నుండి రైతుల్ని రక్షించి వారికి సరైన లాభాలు అందేలా చేయడం, రాజకీయ లాభాలకు, వ్యక్తిగత సిఫార్సులకు సంఘాన్ని దూరంగా ఉంచడం, వినూత్న పంథాలో ఈ సంఘాన్ని అత్యున్నత స్థానంలో నిలిపారు శ్రీ ఏకే విశ్వనాథరెడ్డి గారు. అంతేగాక మిగతా సహకార సంఘాలన్నింటినీ సంఘటితం చేయడం, సంఘాలలో ప్రభుత్వ జోక్యం తగ్గించడం కోసం కొత్త చట్టాలు వచ్చేలా చేయడం వంటి చర్యలతో సహకార వ్యవస్థని మరింత బలోపేతం చేశారు. రజతోత్సవ వేళ నాటికి దాదాపు 4000 మంది సభ్యులకి విత్తు నాటిన దగ్గర్నుండి చేతికొచ్చిన పంటను అమ్మే వరకు అడుగడుగునా అండగా నిలబడిన ముల్కనూరు సహకార గ్రామీణ సంఘం అవలంబించిన విధానాలు అద్భుతం. ఈ అద్భుతాన్ని సాకారం చేసినందుకు గాను హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సహకార సమాఖ్యకి చెందిన శ్రీ ఏకే విశ్వనాథరెడ్డి గారిని 1981 సంవత్సరానికి సంబంధించి మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సత్కరించారు. అప్పటికే భారతదేశ సహకార రంగంలో ఎన్నో పదవులు, బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ప్రతిభకి ఇది తార్కాణం. ఈ విజయానికి కారణం ఆయన ముల్కనూరు సహకార సంఘంలో నింపింది ధనాన్ని కాదు, సభ్యుల్లో ధైర్యాన్ని, నిజాయితీని, సమిష్టి తత్వాన్ని. అందుకే ఇన్నేళ్లలో అక్కడ రైతుల ఆత్మత్యాగాలు లేవు. కారణజన్ములు నిత్యం కార్యోన్ముఖులై ఉంటారు. లోకానికి తెలియజేయాల్సినవి చెప్పి నిశ్శబ్దంగా నిష్క్రమిస్తారు. శరీరం పడిపోవచ్చు, కానీ ఆత్మకు నాశనం లేదు.
అన్నది భగవద్గీత శ్లోకం. అయితే శ్రీ ఏకే విశ్వనాథరెడ్డి గారి ఆత్మ ఒకటి కాదు, కొన్ని వేల రైతుల సభ్యుల ఆత్మల్లో మమేకమై ఉంది. అందుకే ఆ సంఘంలో ఏ సభ్యుడిని అడిగినా ఈ సంఘం నాది అని గౌరవంగా గర్వంగా చెబుతారు. ఆయన ఆశయాన్ని, నిస్వార్థ సేవాతత్వాన్ని వారసత్వంగా స్వీకరించి సంఘం బాధ్యతలు చేపట్టిన శ్రీ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారి సారథ్యంలో సంఘం మరింత ఉన్నత శిఖరాలకి చేరుకోనారంభించింది. తన సరికొత్త ఆలోచనలతో పాతవాటిని ఇప్పటి అవసరాలకి అనుగుణంగా ఆధునీకరించడంతో పాటు కొత్తగా మరిన్ని గోదాములు, కాటన్ జిన్నింగ్ మిల్తో పాటు సభ్యుల పిల్లల కోసం ఒక కాలేజీని ఏర్పాటు చేయడమే కాక వారికి స్కాలర్షిప్లు కూడా అందజేస్తున్నారు. ఈ రోజున దాదాపు 7,000 మంది సభ్యులతో 100 మందికి పైగా ఉద్యోగులతో 100 కోట్ల టర్నోవర్ సాధించిన ముల్కనూరు సహకార సంఘం తన సంఘ సభ్యులు, వారి కుటుంబాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా ఎన్నో వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తూ ప్రపంచం నలువైపులా తన ఖ్యాతిని చాటుకుంటుంది. స్వచ్ఛంద సేవా నిరతితో, ప్రజాస్వామికంగా, జవాబుదారీతనంతో, స్వశక్తితో కూడిన సహకార విధానం ద్వారా రైతుల వ్యవసాయ ఉత్పత్తులు మరియు వాటి మార్కెటింగ్పై రైతులకు అదుపు ఉండేలా భరోసా కల్పించడం అనే తన లక్ష్యాన్ని సాధించి చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్.